ఇతరులు ఏమైపోయినా, ఇతరులు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, తాము ఒక్కడూ సంతోషంగా ఉంటే చాలు. అది ఆ ప్రవృత్తి మారాలి. అది పరమ ప్రమాదకరం. ఇతరులకు కాదు, ఇతరులకి ఉంటుంది కొంత, ముందు తాను జారిపోతాడు, కొన్ని కోట్ల జన్మల కిందకి జారిపోతాడు. రెండవది మధ్యమ జీవితం. ఒక ఆవుని పెంచి గడ్డి వేస్తాడు, ఆవు గడ్డి తిని పాలిస్తుంది, తాను పాలు తీసుకుని తాను జీవిస్తాడు. ఆవు బతుకుతుంది, తను బతుకుతాడు. ఇది మధ్యమ జీవితం. ఉత్తమ జీవితం ఉంటుంది, తానేమైపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుండాలి. గంధపు చెక్క, దీపం. గంధపు చెక్క చూడండి, తాను అరిగిపోతూ ఉంటుంది, అయినా సువాసనలతో చందనాన్ని ఇస్తుంది. దీపం తాను కాలిపోతూ ఉంటుంది, ఇతరులకు వెలుగునిస్తుంది. అలా నిలబడగలగడం ఉత్తమ జన్మ. సంస్కారమునందు సంస్కరించుట అన్న మాటకు అర్థం అదే. అందుకే సంస్కారములు అంటారు. అవి బాగు చేస్తాయి. పరిశీలనం చేత జాగ్రత్తగా తనని తాను ఒడ్డెక్కించుకునే ప్రయత్నం చేసుకోవాలి. లేకపోతే అస్తమాన మనసులో దేనియందు అనురక్తి ఉండిపోయిందో ఆఖరి ఊపిరిలో, ఆఖరి కదలికలో మనసు దాన్నే పట్టుకుంటుంది. అందుకే ఒక్క నరజన్మ విషయంలో పునర్జన్మ యందు ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. ఎవడికి వాడిదే తీర్పు. ఆఖరిసారి మనసు, అందుకే యముడు అంతర్యామిగా ఉంటాడు, అంతర్యామిగా ఉండి చూస్తాడు. ఆఖరి ఊపిరిలో నువ్వేది కోరావు, ఫలానాది కోరావా, దాని మీదైనా అనురక్తి పెంచుకున్నావు, అది శాస్త్రం అనుకోండి, అది ఈశ్వరుడు అనుకోండి, అది గురువుగారు అనుకోండి, అది అనుష్ఠానం మీద అనుకోండి, ఉత్తమ జన్మలను ఇస్తారు. అది ఐశ్వర్యం మీద, ఎవడి మీదో క్రోధం అనుకోండి, ఎందుకు ఇంకా? అది కుక్కకి ఉంది, పిల్లికి ఉంది, పందికి ఉంది, దానికి మనుష్య శరీరం ఎందుకు? తీసేస్తారు. అదే లలితా సహస్రంలో ధన్య అన్న నామానికి భాస్కర్ రాయల వారి వ్యాఖ్యానం. కాబట్టి మనుష్యుడు జీవించి ఉండగా సాధన యందు దేన్ని పట్టుకున్నాడన్నది చిట్ట చివరి తలంపు. అయిపోయింది కాలం, ఇక వాళ్ళు ప్రాణాలు ఉగ్గడించాలి. యమభటుల యొక్క దర్శనం ఎప్పుడైందో అప్పుడు జీవితం అయిపోతుందని మీరు అనుకోకండి. వాళ్ళు భయాన్ని కల్పిస్తారు. ముందు ప్రాణం తీసే ముందు కనపడతారు. 15-20 రోజుల ముందే ఓసారి కనపడడం మొదలు పెడతారు వాళ్ళు. దాన్ని ముందు ఎవరు గమనిస్తారంటే ఇంటి కుక్క గమనిస్తుంది అని. అందుకే కుక్కలు ఏడిచాయి అంటే వాటికి దర్శనం అయిందని గుర్తు. కాబట్టి ఆ దర్శనాన్ని పొందుతున్నాడు ఇప్పుడు. ఇలా అతను జీవితాన్ని గడిపేస్తున్నాడు. అయిపోతోంది. తాను ఏ తప్పులు చేశాడో స్ఫురణలో లేవు. తాను సంతోషంగా గడిపేశాను, ఇది ఒక్కటే అతనికి గుర్తులో ఉంది. ఇంకా ఆమెను చూసుకుని సంతోషమే. తనకి 88 అంటే ఆవిడికి, అయినా ఆమె శరీరమునందు ఆయనకి అంత అపేక్ష, ఆమెని చూడ్డంలో ఆయనకి అంత తృప్తి. తెలియకీరీతీయతడు వర్తించుచుండా, అది పోతనగారి పద్యానికి ఉన్నటువంటి భావగాంభీర్యం. ఇది తెలియక పిచ్చాడు, గడిపేశాడు. ఏది తెలియక? తర్వాత జన్మల్లో కోట్ల జన్మలు కిందకు పోతాడు. ఈ 80 ఏళ్లతో పోదు, కోట్ల సంవత్సరములు తిరియక్కుగా పడిపోవాలి. తెలియకీరీతీయతడు వర్తించుచుండ భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. అరిటి పండు ఒలిచిపెట్టినట్టుగా వేదాంతాన్ని చెప్పారు పోతన గారు. భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన, మృత్యువు ఈ శరీరం పడిపోవడం చేసిన పాపకర్మల వలన ఆఖరి స్మరణలో భగవంతుని యొక్క స్మరణ లేకుండా వెళ్ళిపోవడం అయితే అంతకన్నా భయంకరమైనది ఇంకొకటి ఉండదు. శరీరాన్ని విడిచిపెట్టడం. అసలు మధ్యలో ఉన్న కష్టాలు కావండి, రెండే కష్టాలు. దీంతో బయటికి రావడం, దీన్ని వదిలి బయటికి వెళ్ళడం. అమ్మ కడుపులో ఉన్నప్పుడు దీంట్లోకి వచ్చి ఉండడం, ఇది అమ్మ కడుపులోంచి బయటికి వచ్చే వరకు ఉన్నది గర్భస్థ నరకం. అసలు కష్టం అక్కడ ఉంటుంది. రెండో కష్టం దీన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళడంలో ఉంటుంది. ఈ రెండే పెద్ద కష్టాలు. మధ్యలో కష్టాలు ఏముంది? ఆ రెండు బాగా గుర్తుంటే అసలు ఈ కష్టాలే కావు, సుఖాలు. కాబట్టి అవి రెండు గుర్తుండకపోవడం వల్ల ఈ కష్టాలు అనిపిస్తున్నాయి. కాబట్టి భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన, ఆఖరి ఊపిరి దగ్గర ఆగుతూ ఉండాలి కదా. మరి యమభటులు కనపడ్డారు. ఆ భయంలో ఏం చేశాడంటే అప్పుడు ఊపిరి అని ఆగిపోతుంది. అది పోతన గారి హృదయం. వాళ్ళు అలా కనపడి మీదకు ఉరుకుతున్నట్లు కనపడుతుంటే ఒక్కసారి ఊపిరి ఆగిపోయి ఉద్వేగాన్ని పొందాడు. ఇప్పుడు శాంతంగా మనసు ఆలోచించి స్మరించి గుర్తులోకి తెచ్చుకున్నది కాదు, అది బ్రతికున్నంతకాలమే అవకాశం. ప్రశాంతంగా వినడం, ప్రశాంతంగా చదువుకోవడం, ప్రశాంతంగా ఓ విష్ణు సహస్రం చదువుకోవడం, అవి బతికున్నప్పుడు. అందుకే
బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పుకున్నాడు నృసింహశతకర్త. అప్పుడు చెప్పగలవా భయోద్వేగం లేకుండా? ఇప్పుడు ఒక్కసారి ఉద్వేగానికి లోనైపోయాడు. అప్పుడు మనస్సు దేన్ని పట్టుకుంటుంది అంటే బతికున్నంతకాలం దేన్ని పట్టుకుంటుందో దాన్ని పట్టుకుంటుంది. వాడి ఒకే ఒక అదృష్టం ఏమిటంటే వృద్ధాప్యాన్ని పొందేసిన కారణం చేత ఇక శరీరము సుఖాన్ని అనుభవించడానికి పటుత్వం వదిలిపెట్టేసింది కాబట్టి భార్య మీద ఉన్న వ్యామోహంలో చాలా భాగం 10వ వాడి మీదకి వెళ్ళింది. వాడి మీద పిచ్చి. ఇప్పుడు ఈ పిచ్చి ఏమైందంటే వాడిని పిలవడం మీదకి వెళ్ళింది. వాడేం నారాయణుణ్ణి పిలుద్దామని పిలవలేదు. ఆ పిల్లాడి మీద ఉన్న వ్యామోహంతో భూరివాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి తత్పుత్రు ఏ పుత్రు తత్పుత్రు నారాయణ అని పేరు పెట్టుకోబడినటువంటి కొడుకు వాణ్ణి తలుచుకున్నాడు. అయ్యో కొడుకు ఏమైపోతాడో అని ఆత్మ ప్రలపించు అంటే నారాయణ అని నోటితో అనలేదు. వాడు నోటితో పైకి అంటే నారాయణ ఆత్మ ప్రలపించు అంటే లోపల గుణిగాడు. చిన్న గొణుగుడు. ఎందుకని? పైకి నారాయణ అని పిలవడానికి కళ్ళు చెవులు మూతి చెవులు పనిచేస్తాయి, ఏంటి చేతులను ఏం పనిచేయవు. ఆ ఉద్వేగంలో ఊపిరి ఒక్కసారి ఆగిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు కనపడడం ఆగితే మళ్ళీ కొన్నాళ్ళు ఉంటాడు. ఆఖరణ వాళ్ళు వచ్చి మీద పడిపోయినప్పుడు వెళ్ళిపోతాడు. అది వేరు విషయం. కాబట్టి ఆగిపోయినప్పుడు ఒక్కసారి వాడు గుర్తొచ్చాడు. లోపల గుణిగాడు నారాయణ అన్నాడు. వీళ్ళు నారాయణ అనే లోపల ఓ 15 రోజులు భయపెట్టాలి. అలా వాళ్ళు భయపెట్టి తీసుకెళ్తారు ఆఖరణ. అందుకని వాళ్ళు భయపెట్టడానికి వచ్చి మీద పడుతున్నారు. ఇక్కడ నారాయణ అని ప్రలపించాడు కదూ, ఇది విన్నారు విష్ణు భటులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీడిని భయపెట్టాలి కర్తవ్యం కాబట్టి యమభటులు వచ్చారు. మరి వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళు రారు ప్రత్యేకం. వాళ్ళు ఎప్పుడూ తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతుంటారో తెలుసా? ఎవడైనా భగవన్నామని చెప్పేవాడు సత్కర్మలు చేసేవాడు ఉన్నాడా అని చూస్తూ ఉంటారు. వాళ్ళు కంటికి కనపడరు. వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అది యమధర్మరాజు గారే చెప్పాడు అజామిళోపాఖ్యానం. తిరుగుతూ అలా భగవత్స్మరణ చేసే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వచ్చి వాళ్ళు నిలబడి సంతోషిస్తుంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.